ప్రైజ్ ద లార్డ్. మార్చి 2వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 22వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ భక్తుడు తన జీవితంలో ఒక అద్భుతమైన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. ఇదే వచనంలో పైన అంటున్నాడు, నా జీవితంలో భీతి కలిగింది. నాకొచ్చిన ఈ శోధన, ఈ వేదన ఈ భూమి మీద ఉండకుండా చేస్తుంది. నేను మరుగైపోయేలా చేస్తుంది. ఇంకా నా జీవితంలో ఆశ లేదు. తన జీవితం అలా అయిపోయినప్పుడు ఒక శుభకరమైన విషయాన్ని పంచుకుంటున్నారు. అంతా అయిపోయింది, ఇంకా నా జీవితం దేనికి పనికిరాదని అనుకున్న సందర్భంలో నేను దేవునికి మొర్రపెట్టాను. నేను ఎప్పుడైతే దేవునికి మొర్రపెట్టానో అప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించాడు అని భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎంత ఘోరమైన స్థితికి నీ జీవితం వచ్చినా ఇంకా మనకు ఆశ ఉంది. ఎవరి మీద తెలుసా? దేవుని మీద. దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు నీ స్థితిని బాగు చేస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు ఆయన. ఆశ లేని నీ జీవితంలో ఆశను చిగురింపచేసే దేవుడు. ఇంకా అయిపోయింది అనుకున్న నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టి దేవుని యందు విశ్వాసము కలిగి దేవునికి మొర్రపెట్టు. ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.